దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభి వందనాలండి. ఎలా ఉన్నారు? బాగుండారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. రాండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చదువుకుందాం, ప్రార్థనలోకి పంచుకుందాం. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విని బలపడి శక్తిని పొందుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 7:21-22 ఈ 2 వచనాల్లో మనం ఒకసారి చదువుకుంటాం. ఇంతకుముందు కూడా మనం చదువుకున్న వాక్యమే మళ్ళా దేవుడు ఎందుకు మరి ఈ వాక్యం మన అందరి జీవితాల్లో ఒకసారి చదువుకొని బలపడదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారమున చేయువాడే ప్రవేశించును. ఆ దినములో అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదని చెప్పుదురు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన వాడా, నీకు వందనాలనైనా. వాక్యం అనేది ఇంటని బిడ్డలని వారు వాక్యమైన వదక స్థానముతో నాతోనూ ఇంటని బిడ్డ అందరితోనూ మాట్లాడు. వాక్యానుసారమైన జీవితం మేము జీవించేట్టుగా, నీ నామం మహిమకరముగా నేను లోకాన్ని జీవించేట్టుగా నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒక భక్తుడు ఇక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట. అనేకులు ఈ మాదిరి అంటారయ్యా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడంట. ఎందుకంటే చాలామంది ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు యేసు ప్రభువును. ప్రవర్తన ఎలా ఉంటుందంటే, లోకములో కన్నా అన్నులు ఎలాగ ఉంటుంది, వాళ్ళకన్నా భయంకరంగా ఉంటుంది, వాళ్ళకన్నా విపరీతమైన ఉంటుంది. తాగే దాంట్లో కానీ, లోకానుసారమైన జీవితాల్లో కానీ, వీటన్నిటిలో ఉంటుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, వీటన్నిటికీ వ్యతిరేకంగా వేరే ఆయనకు ఇష్టముగా ఏది ఇష్టమో ఆ దాని ప్రకారం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలే కానీ, ఈరోజు మనమే కానీ, ఏరున్నా సరే ఆయన ఒక నియమం పెట్టాడు. నియమం ప్రకారం నడుచుకున్న వారే ఆయన బిడ్డలు. ఇశ్రాయేలు అయినా ఆ రోజు వాళ్ళు తోసేశారు కాక ఈరోజు మనకు అది లభించి అనేకమైన ఈ వాక్యానుసారమైన మనకు లభించింది. ఎందుకంటే ఆనాడు వాళ్ళు వద్దనుకున్నారు, మాకు వద్దయ్యా మాకు వద్దని వాళ్ళు ఆయనను తోసేశారు. కాబట్టి అది మనకు లభించింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన మనం ఒక్కొక్కసారి చాలామంది ఒక రాజు అంట, నాకు పొగడతలు అంటే ఇష్టము ఉండవని అంటూనే పొగడతలో పడిపోయాలంటారు. దేవుని ప్రియులారా, చాలామంది సాతాను ఏం చేస్తారంటే సూచన క్రియలు అద్భుతాలు చేసినప్పుడు ఏదైనా ప్రార్థన ఏదైనా అద్భుతము చేసేది ఎవరన్నా అంటే దేవుడే చేస్తాడు. ఎందుకంటే మనుషుల నుంచి ఏమీ కాదు. కానీ విశ్వాసం కలిగిన ప్రార్థన రోగిని స్వస్థపరచని యాకోబు పత్రికలో కానీ అలాగా అనేకమైన పత్రికల్లో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ మనిషిని ప్రార్థన ఏదైనా కానీ దేవుడు ఇద్దరు విశ్వాసం వలన ఏదైనా కానీ ప్రార్థన వలన జరగాలంటే ఎదుటివారు విశ్వాసమును బట్టి ప్రార్థన జరుగుతుంది. కొంతమంది ప్రేరేపణ ఇస్తుంది, నా ప్రార్థన చేయను అన్నప్పుడు ఆ దేవుడు ప్రేరేపణించినప్పుడు ఈ మనిషి ప్రార్థన చేసేప్పుడు ఆ కార్యం జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు చేస్తాడు. అందుకని అంటే దేవుడికి మహిమపరిచి మనిషిని మహిమపరచకూడదని వాక్యము చదివిస్తుంది. అందుకని ఏరేదో ఆ యొక్క దినాల్లో అప్పుడు ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఉపదేశం చేస్తున్నప్పుడు ఏ రోజు ఆయన దేవుని మహిమపరచనని ఇతను దేవదూతే అన్నప్పుడు అతను ఏ గెత్తిపడినాడో మీరు అందరూ కూడా మనం అపోస్తల కార్యాల్లో మనం చూస్తే తెలుస్తుంది. దేవుని ప్రియులారా, ఏది చేసినా దేవుని మహిమపరచాలంటే దేవుడే, ఏ కార్యం చేసినా ఎవరిని రక్షించాలన్నా దేవుడే, ఎవరికన్నా ఒక అద్భుతం జరిగిందన్నా దేవుడే, ఎవరికన్నా ఒక ఆ యొక్క కార్యాలు జరిగినాయంటే అది దేవుడు చేసిన పని. మనుషులకు మనమైతే ఏం చేయగలుగుతాం? ఏమి మన చేతుల నుంచి ఏమీ కాదు. అందుకనే పొగడతలు పొగుడుకున్నాం అనుకో, దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. అవును నేను చేస్తేనే ఇలా జరిగింది, నేను చేస్తే. అందుకని వాళ్ళు అంటున్నారు, నీ నామమును మేము దెయ్యములు ఎలగొట్టినామయ్యా. ఎవరి నామలు? ఆ నామలు ఎలగొట్టినప్పుడు ఆయనకి కదా మహిమ పోవాల్సింది. మేము ఎలగొట్టినాము అంటూ చెప్తున్నారు. నువ్వు నీ నామమును నైనా మేము ఎలగొట్టామయ్యా, నీ నామమును బట్టి అయ్యా నువ్వు అన్ని అద్భుతాలు నువ్వు చేసినావు అనల్లా, నీ నామమును మేము ఉచ్చరించడం వలన మేము అద్భుతాలు చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నాడు. అందుకని సీమోను అనే యొక్క గారడి చేసేవాడు వాళ్ళు కూడా ఆ యొక్క నామమును వీళ్ళు అపోస్తులు ఈ పౌలు శీలలో వీళ్ళు ఈ నామమును బట్టి అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు నామంలో ఏమంటే గుడ్డివాడు
చూపు చూస్తున్నాడు, కుంటివాడు నడుస్తున్నాడు. వీళ్ళు అద్భుతాలు చేస్తారు. ఈ నామంలోనే ఇంత ఉందని వాళ్ళు కూడా నామం ఎరగకుండానే ఆ నామం విస్తరించినారంట. దేవుని ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు ఏం చెప్తున్నాడో అది ఆయన చెప్పిన ఆజ్ఞలు కానీ, ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ, బాప్తీసం తీసుకోవటం కానీ, ఈ లోకానికి వేరే ఉండటం కానీ ఏం చేయరు. కానీ యేసు ప్రభుని పేరు చెప్పి మనం ఉచ్చరించినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన కార్యాలు జరగవు. మనం ఏం చేయాలంట? దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ విశ్వాసిన ప్రార్థన దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. దేవుడు ఎప్పుడైనా కానీ ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆయన ఈ కార్యం నేను చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. నమ్మటం ఏంది? ఆయనకు అసాధ్యం ఏముండదని ఆయనే కదా బైబిల్ రాయబడినది. నువ్వు నమ్ముతున్నావా అంటే మనం ప్రార్థన చేసినా అతడు ఎదుటివారు నమ్మాలి. ఆ నమ్మితేనే దానికి ప్రతిఫలమును దొరుకుతుంది. దేవుని ప్రియులారా, అందుకే పసిబిడ్డ వలె ఉంటేనే ఏదైనా కార్యాలు జరుగుతుందని వాక్యము సెలవిస్తుంది. అందుకని ప్రభాని మన గొప్ప నామమును మనం ఘనత పరుచుకోకూడదు. కానీ దేవుని నామమును ప్రతి ఒక్కరును కార్యం చేసిన వారు చేయని వారు గొప్ప నామంగా ఆయనను ఘనపరచాలి. దేవుణ్ణి ఘనపరిస్తే ఇంకా అద్భుతాలు ఆయన చేసుకుంటూ పోతాడు. మనం ఘనపరుచుకుంటూ పోతే మనం ఏమవుతామంటే, అమ్మా నేను ఎంత భక్తుడిని అనుకొని మనం ఏం చేస్తామంటే ఆయన భక్తి నుంచి తగ్గిపోతాం. దేవుని ప్రియులారా, ఎప్పుడైతే మనం ఈ యొక్క భక్తులు ఎవరైనా సరే మనం ఘనతపరుచుకుంటే కొద్ది రోజులకు మన భక్తి పోతుంది, మన జీవితము వ్యర్థమే. ఎందుకంటే నేను అంత భక్తుడిని అని ఆ గర్వం వస్తుంది. దేవుడికి చేస్తాడు మన యొక్క ప్రార్థనలకు ప్రతి ఘనకార్యాలు చేస్తాడు. కానీ ఆయన నామం మహిమ కొరకు చేస్తూ ఉంటాడు. దేవుని ప్రియులారా, అందుకనే దేవుడిని అంటాడు, నేనెవరో నేను తెలియదు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన కానీ, ఆయన చిత్తానుసారమైన నామములో ఆయనకు ఘనత తేవాలి, ఆయన నామమును బట్టి. అందుకనే మనం ఆ యొక్క కీర్తన గ్రంథంలో చూస్తుంటాడు, ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక, ఇతడు నన్ను ఘనపరిచినాడు గనక నేను అతన్ని తప్పిస్తాను, నేను అతని ప్రార్థన ఆలకిస్తాను, అతన్ని నేను ఘనపరుస్తాను. దేవుని ప్రియులారా, ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇతడు నన్ను ఘనపరుస్తున్నాడు. దేవుణ్ణి ఘనపరచాలి. ఎప్పుడైనా దేవుణ్ణి ఘనపరిచినప్పుడు ఆయన మన జీవితాల్లో ఆయన కార్యం చేస్తాడు. దేవుని ప్రియులారా, యోబు జీవితాల్లోకి మనం ఒకసారి చూస్తే, యోబు ఆయన సాతాను వాళ్ళిద్దరూ డిస్కషన్ యోబుకు తెలియదు పాపం. అతడు నీ ముఖం మీదనే దూషిస్తాడని యోబును దేవుడు చెప్తాడు. దేవుడి కాడికి చెప్తాడు, సాతాను నీ ముఖం మీదనే దూషిస్తాడు, యాడికైనా ఒక కీడు చేయి అప్పుడే నిన్ను దూషిస్తాడంటాడు. అయితే యోబు పాపము ఏ మాట అనకుండా ఉన్నప్పుడు వాడికి పెక్కరపోతాడు. దేవుని ప్రియులారా, అది వాడు చేస్తే మన మోసం ఏంటంటే మనల్ని పొగిడెత్తి అందుకనే పొగిడి మునగ చెట్టు ఎక్కరా నుంచి పడి కాళ్ళు చేతులు ఇరుగుతాయని పెద్దవాళ్ళ శాస్త్రం చెప్పినట్టు, మనం పొగిడితే మునగ చెట్టు ఎక్కితే మనకే ఇబ్బంది. కాబట్టి అందుకని దేవుడిని పొగడించాలి. ఆయన మన పైన ఉండాలి, మన కింద వారము. కాబట్టి దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి. ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, కృప కలిగిన ప్రభ, దయగలిగిన యేసు నీకు వందనాలు. అవునైనా అన్ని నామముల కన్నా పైనామము నువ్వు, ప్రపంచ దేశాలను నువ్వు ఏలుతున్న వాడివి, నీవేనైనా గొప్ప దేవుడివి. ప్రభువా అని పిలిచినంత మాత్రాన్ని కాదు, నీ చిత్తానుసారమైన జీవితం మాకు అనుగ్రహించాయి. నేను లోకానుసారమైన ఏరుగా బ్రతికి నీ నామం మహిమకరంగా దగ్గరగా బ్రతికేదానికి నీ కృపను అనుగ్రహించి ఇంటిన బిడ్డలను నన్ను నీ ఆధీనంలోకి తీసుకొని, ప్రేమ కలిగిన తండ్రి, ప్రపంచ దేశాలను రక్షించి, మా దేశాన్ని రక్షించాయా. ఇస్రాయేల్ దేశానికి రక్షణ దేశ, ఎరుసలేముకు క్షేమభివృద్ధి దేశి, ప్రపంచ దేశాలను ప్రతి దేశాన్ని రక్షించినైనా నీ కృపను అనుగ్రహించి అందరినీ రక్షించి మననేత్రం వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి, గర్భఫలం లేక అమానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలం అనుగ్రహించు. సహాయం దేశనైనా పనులు లేక ఇబ్బందులు పడేవారు ఉన్నారయ్యా. మంచి పనులను గురించి, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడే బిడ్డలు ఉన్నారయ్యా. మంచి ఉద్యోగాలు దేశం, చదువుతున్న విద్యార్థులకు మంచి తెలివిని, జ్ఞానం, కాపుదల దేశనైనా, యవనస్తులను పట్టుకొని దుష్టుడునైనా అనేకమైన వారి యొక్క జీవితాలను పాడు చేసేదానికి ఎంతో విస్తారంగా తిరుగుతున్నాడయ్యా. వాళ్ళకి నేను దుష్టుడి నుంచి బిడ్డలు నడిపించి నీ కృపను అనుగ్రహించు. ఈరోజు డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలకు నేను సురస్థమైన ప్రయాణాలు అనుగ్రహించు. నేను ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు నేను సురస్థమైన ప్రయాణాలు అనుగ్రహించి, ప్రార్థన లేకపోయిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత నీవు మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొందున్నాను పరలోకమందు నా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.